ఆయన పండు ముసలైన. ఎంత ఆయనకు సంవత్సరాలు? 95 సంవత్సరాలు. పండు ముసలైన, బ్రహ్మచారి, పెళ్లి కాలేదు. ఆయన దగ్గరికి వెళ్ళాలి వీళ్ళిద్దరు లక్ష్మీనారాయణుడు. మేము వైకుంఠం నుంచి వస్తున్నాం, నీకేమైనా కోరిక తీరుద్దామని. ఆయన అంటారు, 95 సంవత్సరాల ముసలాయన, నాకేం కోరికలు ఉంటాయి, నాకేం కోరికలు గట్రా ఏం లేవు అంటే. లేదు లేదు, నీకు ఏదైనా ఒక కోరిక తీరుస్తాం అని ఒక 10 నిమిషాలు కాస్త ఆశ చూపించేసరికి ఎంత పండు ముసలారైనా ఆ మనిషే కదా, మెల్లగా ఆశలు మొదలైనాయి ఆయనకు కూడా. వీళ్ళు ఒకటి కన్నా ఎక్కువ అవకాశాలు ఇస్తే వీళ్ళకి ఎట్లు ఉపయోగించుకోవాలో తెలియదు అని అనుభవం అయింది ఆల్రెడీ ముందు దగ్గర. లేదు లేదు, నువ్వు ఒకటే కోరుకోవాలి. ఒకటే కోరుకోవాలంటే ఆలోచించి ఆలోచించి అప్పుడు సరే కోరుకుందు కానీ అని అనేసరికి మళ్ళీ ఆయన అంటాడు, పాపం వీళ్ళని ఇబ్బంది పెట్టడం దేనికి, నేను ఒకే కోరిక కోరుతాను కానీ మధ్యలో కామాలు పులి స్టాపులు పెట్టుకుంటూ వస్తా. సరే కోరుకో అంటే కోరిక కోరితే అంత గొప్పగా కోరాలి. ఆయన 95 సంవత్సరాలు పండు ముసలాయన కదా, ఆయన ఏం కోరుకున్నాడు తెలుసా? 7 అంతస్తుల బిల్డింగ్ ఎక్కి బంగారు యాల్లో కూర్చొని సకినాలు తింటూ ఉంటే గరుడ వాహనం పైన వచ్చి నన్ను తీసుకోపో అంటాడు. లక్ష్మీనారాయణ ఇద్దరు తలకాయ పట్టుకున్నారు పక్క కూర్చొని. ఎంత తలనొప్పి అయ్యారా వీళ్ళని మాట్లాడమని చెప్పి, వీళ్ళు మాట్లాడడం మొదలు పెడితే ఇన్ని తలనొప్పులు వస్తాయా అని తలకాయ పట్టుకున్నారు. ఏంటి అంత పెద్ద కష్టం అని అంటే, ఆయన వయసు ఎంత అని చెప్పిన 95 సంవత్సరాలు పండు ముసలాయన. ఆయన ఏం చేయాలి? 16 ఏళ్ళ పడుసోని చేయాలి, ఓ మంచి పిల్లని చూసి పెళ్లి చేయాలి, వాళ్ళిద్దరు కొట్టుకోకుండా సరిగ్గా ఉండేటట్టుగా చూడాలి, పిల్లని కనాలి, వాడికి పెళ్లి చేయాలి, వాడు పిల్లోని కనాలి, వాడో పిల్లోని కనాలి. ఆ ముని మనవన్ని ఎత్తుకొని 7 అంతస్తుల బిల్డింగ్ ఎక్కాలి. ఎన్ని అంతస్తులు? 7 అంతస్తుల బిల్డింగ్. ఈ 7 అంతస్తుల బిల్డింగ్ ఎక్కేటప్పుడు కూడా లిఫ్టో ఎస్కలేటరో అడగలేయన, మెట్లే ఎక్కాలన్నాడు. అంటే దాని ఉద్దేశం ఏంటి? అప్పటి వరకు మోకాలు నొప్పులు రావద్దు. అయిందా? బంగారు ఉయ్యాల్లో కూర్చోవాలి. ఏం తినాలనుకున్నాడు అంటే దాని అర్థం పండ్లు ఉండవద్దు, పండ్లు ఇంకా గట్టిగా ఉండాలి. అలా ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడు గరుడ వాహనం పైన నువ్వు వచ్చి నాకు తీసుకుపోవాలి. అప్పుడుకి అర్థమైంది లక్ష్మీనారాయణకి, అబ్బా ఎంత తప్పు చేశాం, ఇన్ని తలనొప్పులు కారణం మాట్లాడాను కదా వాళ్ళు. అదే వాళ్ళు మాట్లాడడం మానేసి కేవలం వినడం మాత్రం చేస్తే బాగుండు. మాట్లాడి అడుగు అడుగు అనేసరికల్లా ఇన్ని తలనొప్పులు తెచ్చిపెట్టాను. అట్లా మనం కూడా నోరు విప్పి